నువ్వు వెళ్ళి నేను పంపించా అని చెప్పి ఆ పర్స్ తీసుకురా. అమ్మా, డైనింగ్ టేబుల్ దగ్గర ఈ పర్స్ దొరికింది. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళకి అతనికి సంబంధం ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి గుచ్చి గుచ్చి అడిగిందన్నా. ఎంత అడిగినా చెప్పలేదు. తిట్టాను, అవమానించాను, చివరికి కొట్టాను కూడా. పాపిస్తుదాన్ని, నేను పాపిస్తుదాన్ని అన్నయ్య. కొట్టు, నన్ను కొట్టన్నయ్య. ఈ పాపిస్తుదాన్ని కొట్టు, కొట్టన్నయ్య, కొట్టు, కొట్టన్నయ్య, కొట్టు, కొట్టు. కాదు, 2 రోజులు కాదు, 15 ఏళ్లుగా నీ కోసం మేము ఎదురు చూడని రోజు లేదు. నిన్ను గుర్తు చేసుకుని బాధపడని సందర్భం లేదు. ఎక్కడున్నావో తెలియక, ఎందుకు రావో అర్థం కాక, అసలున్నావో లేదో అన్న బాధతో, భయంతో అమ్మ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో నీకు తెలీదన్నయ్య, తెలీదు. ఇప్పటికీ ప్రతి పండక్కి, నీ ప్రతి పుట్టినరోజుకి అమ్మ నీకు బట్టలు తీసుకుని దేవుడి దగ్గర పెడుతుంది, తెలుసా? ఇంట్లో నీకు ఇష్టమైన పాయసం చేస్తే ఓ కప్పులో తీసి నీ ఫోటో దగ్గర పెట్టాకే నాకు ఇస్తుంది. నువ్వు లేవన్న బాధే కాదు, లోటు కూడా మమ్మల్ని ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంది. నీకంటూ ఒక ఇంటి పేరు లేదు, నీ తండ్రి ఎవరో ధైర్యంగా చెప్పుకోలేవని ఎవరైనా అవమానిస్తే, నా అన్నయ్య గనుక ఉండుంటే నాకే అవమానాలన్నీ తప్పు ఉండేవని ప్రతిసారి అనుకునేదాన్ని. నువ్వెప్పటికైనా తిరిగి వస్తావని, ఈ అవమానాలన్నింటినీ పోగొట్టి మనకంటూ ఒక గౌరవాన్ని తీసుకొస్తావనే నమ్మకంతో, ధైర్యంతోనే ఉన్నాను. కానీ నువ్వు వచ్చావన్న విషయం ఎందుకు తెలియనివ్వలేదు, నాకెందుకు చెప్పలేదు? తిడితే పడ్డావు, అవమానిస్తే భరించావు, కొడితే ఓర్చుకున్నావు. కానీ నేనే నీ అన్నయ్యనని ఎందుకు చెప్పలేదన్నయ్య? ఇప్పటికిప్పుడు ఓ మెంటల్ దానిలో ప్రవర్తించి నీ చొక్కా పట్టుకుని బయటికి లాక్కొచ్చాను. కనీసం అప్పుడైనా ఒకటి పీకి నేనే మీ అన్నయ్యనని ఎందుకు చెప్పలేదన్నయ్య? ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఎవరైనా సరే అమ్మా, చెల్లి అంటూ సంతోషంగా ఇంటికొస్తారు. కానీ నువ్వెందుకు ఎక్కడెక్కడో ఉన్నావు? నిజాన్ని దాచి మాకు దూరంగా ఎందుకున్నావు? చెప్పన్నయ్య, చెప్పు. మనం పడుతున్న అవమానాల్ని దూరం చెయ్యాలని. నా భర్త ఫలానా అని అమ్మ ధైర్యంగా చెప్పుకోలేదు. ఇతనే మా నాన్న అని మనం గర్వంగా చెప్పుకోలేం. మనకి ఆ పరిస్థితి పోగొట్టాలనే నేనెవరైనా నిజాన్ని దాచాను. నాన్నని ఆ ఇంటి నుంచి దూరం చేసి మన ఇంటికి దగ్గర చెయ్యాలి. మన తండ్రి ఎవరో తెలియని జనాలకి విరించిగానే మన తండ్రి అని జనాలకు తెలిసేలా చేయాలి. అలా చెయ్యాలంటే
నేనెవరో మీకే కాదు ఎవ్వరికీ తెలియకూడదు. అందుకే మీ పక్కనే ఉన్నా నిజం చెప్పుకోలేక నాలో నేనే భరించాను. అన్నయ్య, నువ్వే తన కొడుకువని అమ్మకి తెలిస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది. ఆల్మోస్ట్ అన్ని పండుగలు ఈ రోజు చేసిస్తుంది. వెళ్దాం పదన్నయ్య, అమ్మకి చెప్దాం పదన్నయ్య. లేదురా, ఈ విషయం అమ్మకు తెలియడానికి వీల్లేదు. అదేంటన్నయ్య, అమ్మకెందుకు తెలియకూడదు? ఎందుకంటే ఈ విషయం అమ్మకు తెలిస్తే నేనేదైతే అనుకున్నానో అది చేయలేనురా. అలా చేయలేకపోతే మనం ఇన్ని రోజులు ఏ అవమానాలతో అయితే బతికామో జీవితాంతం అదే అవమానాలతో బతకాల్సి వస్తుంది. అందుకే నీకు తెలిసిన నిజాన్ని నీలోనే దాచుకోవాలి. అర్థం చేసుకోరా ప్లీజ్. అది కాదన్నయ్య, నీకోసం ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న అమ్మకి ఈ విషయం చెప్పకుండా. కొన్ని రోజులేరా, కొంచెం భరించగలిగితే మనం ఎప్పటికీ సంతోషంగా ఉండగలుగుతాంరా. ప్లీజ్ రా. నా మాట వినరా. ఈ విషయం అమ్మకి చెప్పనని నాకు మాట ఇవ్వు ప్లీజ్. మన కోసమేరా, ప్లీజ్ అర్థం చేసుకోరా. మాట ఇవ్వు ప్లీజ్ రా. ఇవ్వరా. అన్నయ్య, బాబు భోజనం వడ్డించమంటారా? అవసరమైతే అడుగుతానులే, నువ్వు వెళ్ళు. అలాగేనండి. రిషి, మ్మ్, ఆపిల్ తింటున్నావేంట్రా? బాగా టేస్టీగా ఉందమ్మా, అందుకే తింటున్నాను. ఇలాంటి పిచ్చి జోకులన్నీ మీ షూటింగ్ లో వేయి. అయినా భోంచేసే టైంలో ఆపిల్స్ తినడమేంటి? రా భోంచేదు గాని. వద్దు మమ్మీ, వద్దా? ఏ? ఆకలిగా లేదు మమ్మీ. ఏంటి ఆకలిగా లేదా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను మమ్మీ, ఆకలిగా లేదు అంతే. రోజు ఈ టైం కల్లా భోజనం పెట్టమని తెగ విసిగిస్తావు కదరా. మరి ఈ రోజు ఎందుకు ఆకలిగా లేదు? ఏంటి రిషి గారు, ఏదైనా ప్రాబ్లమా? హలో, నీకెందుకు? అసలు మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? తప్పే ఉందిరా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? అబ్బా ఏం లేదు మమ్మీ, తినాలని లేదు అంతే. అయినా ఈ చిన్న విషయానికే స్కూల్లో మాస్టర్ లాగా ఎందుకు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తావు? ఏంటి చిన్న విషయమా? ఈ మధ్య నీ వ్యవహారం చాలా తేడాగా అనిపిస్తోంది. ఆకలుండదు, దాహముండదు. ఇదేనా నీ వ్యవహారం? అవే సిమ్టమ్సా? నో, అదేం లేదు, అదేం లేదు. అంటే ఏంటి మమ్మీ? నటించింది చాలే, ఆపు. ఏంటి ఫ్రెండ్, నీకూడా ఇంతేనా? ఆకలి, దాహము, నిద్ర ఏవి ఉండట్లేదా? భలే వాళ్ళు ఫ్రెండ్, నాకు బీభత్సంగా ఆకలేస్తుంది. అందులోనూ మీరు చేసిన వంటలంటే నాకు ప్రాణం. తినకుండా ఎలా వదిలిపెడతాను? తింటావే తింటావు, నువ్వు మా ఇంటికి వచ్చిందే అందుకు కదా. రే, తిన్నది చాలే గాని రా వచ్చి భోంచేద్దు గాని. వద్దన్నాను కదా మమ్మీ. ఫ్రెండ్, ఈ ప్రాబ్లం ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. తినేలా నేను చూస్తాను కదా. మీరు వెళ్ళండి ఫ్రెండ్.
నువ్వే డీల్ చేయి. ఓకే ఫ్రెండ్, బాయ్. బాయ్. ఏంటి రిషి గారు, అంటే టోటల్ గా తినను అంటారు అంతేనా? ఇందాక చెప్పింది తెలుగులోనే, అర్థం కాలేదా? సరే, మీ ఇష్టం. ఎవరు తిండి మాన్నా నువ్వు మాత్రం మానవు కదా. తిను తిను, బాగా తిను, తిండిపోతాను. అవును, ఎందుకు తిననంటున్నారు? ఏమైంది రిషి గారు? నా బుట్ట బొమ్మ ఫోన్ చేస్తానంది. 3 రింగుల్లోపు లిఫ్ట్ చేయాలంట. లేదనుకో వారం రోజుల దాకా ఫోనే చేయదంట. ఓహో, దానికోసమా? అయితే భోజనం మానేసి ఫోన్ కోసం వెయిట్ చేయమందా? అబ్బా అది కాదు, భోంచేసిన వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర మామూలుగా ఉండదు, ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళినట్టే ఉంటుంది. అలా అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేను కదా, అందుకనమాట. అబ్బో, ఫోన్ కోసం తిండి త్యాగం అన్నమాట. బాగుంది బాగుంది. ఓ అబ్బబ్బబ్బబ్బబ్బా, కూరలన్నీ గుమగుమలాడిపోతున్నాయి. ముందు మన ఫేవరెట్ గోంగూర పచ్చడితో మొదలు పెడదాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్భుతం. అమృతం కూడా ఎంత రుచిగా ఉండదేమో. ఏంటి కావాలా? ఏం అక్కర్లేదు. అబ్బో, వంకాయ కూడా అద్దరిపోయిందిగా. ఆహా ఏమి రుచి, అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరన్. అబ్బా మామూలుగా తినలేవా? వంటల ప్రోగ్రాంలో యాంకర్ లాగా వావ్ సూపర్ అద్భుతం ఫెంటాస్టిక్ ఏంటి అదోనా సార్? నస కాదండి, ఆస్వాదన. ఒక్కో రుచిని ఆస్వాదిస్తూ తింటున్నాను. ముందు నోటితో తిను, తర్వాత ఆస్వాదిద్దు గాని. తింటాను తింటాను. వావ్, ఇది సాంబార్ కాదు, అమృతపు జారు. అలా నోట్లో వేసుకుంటే ఇలా లోపలికి జారిపోతుంది. దీన్ని మిస్ అయితే బేజారు. మరీ ఎక్కువ జారితే అవుతుంది రాత్రంతా నిద్ర కరువు. నోరు మూసుకుని తిను. నాకే కౌంటర్లు వేస్తావా? చెప్తాను నీ పని. అబ్బబ్బబ్బా, సూపర్. ఈ బకాసురుడి చెల్లెల్లాగా ఎలా తింటుందో చూడు, తిండిపోతుమో. అబ్బబ్బబ్బా, అద్భుతం. నాకొద్దు. కావాలా? అక్కర్లేదు, మా మొక్కలు మాకున్నాయి. అలా యాపిల్ ముక్కలు తిని ఎన్ని రోజులు బతికేస్తారండి మీరు? ఇక్కడ అద్భుతమైన రుచులు కోల్పోతున్నారు తెలుసా? అసలు నువ్వు లవ్ లో ఫెయిల్ అయిన దానిలో ఉన్నావా? కరువు దేశం నుంచి వలసొచ్చిన దానిలా తింటున్నావు తెలుసా? రిషి గారు, జీవితం అనేది అందమైన పూల తోట లాంటిదండి. వాడిపోయిన చెట్ల గురించి, రాలిపోయిన ఆకుల గురించి బాధపడుతూ కూర్చోకూడదండి. రేపొద్దున వికసించే పూల అందాల్ని చూడలేమండి. నా ఫిలాసఫీ కూడా అదేనన్నమాట. చెప్పు చెప్పు, నువ్వు చెప్పే స్టేజ్లో ఉన్నావు, నేను వినే స్టేజ్లో ఉన్నాను. ఎన్నైనా చెప్తావు. రిషి గారు, మీరేమనుకోనంటే నాదొక మాట అండి.
ఏంటి? మీ బుట్ట బొమ్మ రేపు కనిపిస్తాను ఎల్లుండి కనిపిస్తాను అని మీకు పరీక్షలు పెడుతూ పెడుతూ మీకిలా తిండి నిద్రలు లేకుండా చేసి ఫైనల్ గా కనబడకుండానే మీకు హ్యాండ్ ఇచ్చేద్దేమోనని నాకు డౌట్ గా ఉందండి. Shut up! అందరి ప్రేమ కథలు నీలా ఉంటాయనుకోకు. అందరూ నువ్వు ప్రేమించిన వాళ్ళ ఉంటారనుకోకు. నాకు కనిపించకపోయినా నా బుట్ట బొమ్మ నన్ను చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంది. తనకి ప్రేమించడం తప్ప మోసం చేయడం తెలీదు. అబ్బో ఎంత సిన్సియరో. ఓహో ఇదా విషయం. బుట్టకమ్మ వెనుక ఇంత గట్టి కథ ఉందన్నమాట. ఇక నుంచి ఈ కథ మీద మనం కన్నయ్యాలి. సంజన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ చిల్లర కొట్టేయాలి. రా అన్నయ్య రా. అమ్మా అమ్మా అర్జెంటుగా రా అమ్మా. అమ్మా ఎక్కడున్నావు? అబ్బా ఏంటని గోల? గోల కాదమ్మా, ఆనందం ఆనందం. మాటల్లో చెప్పుకోలేనంత ఆనందం, మర్చిపోలేనంత సంతోషం, పండగ లాంటి సంబరం, గుండెల నిండా నిండిన ధైర్యం. అన్నయ్యమ్మా, అన్నయ్య వచ్చాడు, నేనే తీసుకొచ్చాను. ఒకవేళ నా మాటలకి బాధపడి అన్నయ్య మనకి దూరంగా వెళ్ళిపోయి ఉంటే మనం చాలా కోల్పోయేవాళ్ళమమ్మా. జీవితాంతం ఎదురు చూస్తూనే ఉండేవాళ్ళం. నీ మాటలే కాదే, నువ్వు కూడా నాకు అర్థం కావడం లేదు. ఉదయమేమో చొక్కా పట్టుకుని బయటికి గెంటావు, ఇప్పుడేమో చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చావు. ఇంకోసారి ఇంటికొస్తే చచ్చిపోతానని బెదిరించావు. కానీ నీ అంతటి నువ్వే తీసుకొచ్చానని చెప్తున్నా. ఎవర్రా నీకు అమ్మ చెల్లి అని నోటికొచ్చినట్టు తిట్టావు. కానీ ఇప్పుడేమో అన్నయ్య అని నోరారా పిలుస్తూ గుండెల నిండా ఆనందం అని చెప్తున్నా. ఏమిటే ఇదంతా? ఏమైంది నీకు అసలు? నిజం తెలిసిందమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నిజం తెలియడం ఏంటి? అసలేమిటా నిజం? ఇంట్లోంచి వెళ్ళిపోయిన కొడుకు ఎలా ఉన్నాడని నువ్వు, ఎప్పుడొస్తాడా అని నేను, ఇన్ని రోజులుగా మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి ఎవరో కాదమ్మా, ఈ అన్నయ్యే. ఏంటి నువ్వు అనేది? ఇతను నీ కొడుకేనమ్మా. చైత్ర, నువ్వు చెప్పేది నిజమేనా? తను నిజంగా మీ అన్నయ్యేనా? దేవుడు పంపిన అన్నయ్యమ్మా. ఏంటి నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. ఒకవైపు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అన్నయ్య అంటున్నా, మరోవైపు దేవుడు పంపిన అన్నయ్య అంటున్నా. ఏమిటి గందరగోళమంతా? నాకంత అయోమయంగా ఉంది. ఏం లేదమ్మా, అన్నయ్య గురించి మనం బాధపడుతున్నాం కదా, అందుకే ఆ అన్నయ్యని ఈ అన్నయ్యలో చూసుకోమని దేవుడు పంపించాడు అంటున్నాను. ఈ నిజం తెలియక, తెలుసుకోలేక
అన్నయ్యని అవమానించి చాలా బాధ పెట్టాను. ఏదైతేనే అన్నయ్య మన కోసం మళ్ళీ వచ్చాడు. ఇది చాలు. నీ మాటలు విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా బిడ్డే తిరిగొచ్చాడు అని చాలా సంబరపడిపోయాను కదే. ఆ ఆనందం కాసేపు కూడా నిలబడకుండా పోయింది. లేదమ్మా, ఇక నుంచి నువ్వు ఇదే సంతోషంతో ఉండాలి. నీ కళ్ళ ముందున్నది నీ కొడుకేనన్న ఆనందంతో గడపాలి. నీ కొడుకే తిరిగొచ్చాడన్న నమ్మకంతో, నిజంతో బతకాలి. అమ్మా, వెళ్ళిపోయిన అన్నయ్య గురించి బాధపడాల్సిన అవసరం గాని, ఎదురు చూడాల్సిన అవసరం గాని మనకిక లేదమ్మా. ఇతనే నా అన్నయ్య, ఇతనే నీ బిడ్డ. మనకిక ఏ దిగులు లేదమ్మా. వెళ్ళిపోయిన అన్నయ్య తిరిగొచ్చాడన్న ఆనందంతో, సంతోషంతో గడుపుదాం. ఇక నువ్వు అన్నయ్య గురించి అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు, సరేనా? అమ్మా, ఈ రోజు నిజంగా మనకి ఓ మర్చిపోలేని రోజు. ఈ ఆనందాన్ని మనం ఒక పండగలా జరుపుకోవాలి. అందుకే అన్నయ్యకి ఎంతో ఇష్టమైన పాయసం చేయమ్మా. అన్నయ్య నోటిని తీపి చేద్దాం. ఫోన్ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు? రాత్రి గోంగూర పచ్చడి ఫుల్గా లాగించాను. ఊకే నిద్ర పట్టేసింది.